విష్ణు గారు చెప్పండి, చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అలాగే వెంకయ్యనాయుడు గారు ఉచితాల మీద ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఎలక్షన్ల ముందు మాట్లాడుంటే వెంకయ్యనాయుడు గారికి కూడా గౌరవం ఉండేది. నిన్నగాక మొన్న బీహార్లో ఏకంగా 2 లక్షల చొప్పున ఇస్తామని చెప్పి తొలి విడత 10,000 రూపాయల చొప్పున 1,50,00,000 మందికి ఇచ్చారు. అప్పుడు ఎప్పుడూ అభ్యంతరం చెప్పని వెంకయ్యనాయుడు గారు కానీ, అసలు జగన్ గారి కంటే ఎక్కువ ఇస్తామని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? ఏం జరగబోతోంది? మొత్తం అంతా అన్నీ ఎగ్గొట్టడానికి ఇది ఏమైనా ప్లాన్ అంటారా? సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పినటువంటి మాటల్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఓట్లు వేసే ముందు, ఓట్లు రాబట్టుకునే ముందు ఒక రకంగాను, గెలిచిన తర్వాత ఒక రకంగాను వీళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు. వీళ్ళ భాగస్వాములతో ఉన్నటువంటి బీహార్లో ఉన్నటువంటి కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం గల కారణాలు, వారు అక్కడ ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ ఒకసారి పరిశీలిస్తే ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి 16,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున వారి అకౌంట్లో జమ చేశారు. ఇది ఎంతకన్నా దారుణమైనటువంటి విషయం ఉంటుందా? అదే ధోరణి ఎన్నికల సందర్భంలో ఇక్కడ కూడా చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దేహి అనాల్సి వస్తుంది. విష్ణు గారు ఆ బటన్ నొక్కింది కూడా మోడీ గారు అనుకుంటా. అది ఆయనే చేశారు సార్. 16,000 కోట్లు అప్పు తెచ్చి ఇక్కడేమో చేశారు. ఆంధ్రప్రదేశ్ ఏమో 2,50,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కూడా ఇంకా మీరు ఆ ట్రాన్స్ నుంచి, ఉచిత పథకాల నుంచి, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాల నుంచి బయటపడాలి, మీ కాళ్ళ మీదే మీరు నిలబడాలి అని దేహి అని అడగకూడదు అని మాట్లాడుతున్నారంటే ఈ సమాజంలో, ప్రజాస్వామ్యంలో ఓటర్ యొక్క గౌరవం గాని, వారి యొక్క విలువ గాని ఏ రకంగా వీళ్ళు రోడ్డు మీద దిగజార్చారో, ఏ రకంగా మోసం చేస్తున్నారో, ఏ రకంగా దగా చేస్తున్నారో, ఏ రకంగా అధికారంలోకి వచ్చిన తర్వాత సూక్తులు వల్లిస్తున్నారో ఖచ్చితంగా మనకి క్లియర్ గా అర్థమైంది సార్. ఒక పక్కనేమో పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా మాట్లాడుతూ వెళ్తారు, ఒక పక్కనేమో వెంకయ్య నాయుడు గారు ఆయన అప్పుడప్పుడు ఆయన కావాల్సిన ధోరణిలో, ఆయన కావాల్సినటువంటి బాణీలో డైలాగులన్నీ చెప్తూ వెళ్తారనమాట. అదే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి బీహార్ గురించి మాట్లాడరు. ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు మాత్రం ఉచితాల గురించి మాట్లాడతారు ఆయన. అంటే ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎటు ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోకుండా ప్రజల యొక్క మైండ్ ని డైవర్ట్ చేయడం కోసం, ప్రజలు ఆ దిశగా ఆలోచన చేయకుండా మభ్యపెట్టేటటువంటి కార్యక్రమానికి తలో పక్క బయలుదేరి ఈ ఉచితాలు ఎత్తేసేయడానికి, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను ఎత్తేసేయడానికి, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ చేస్తాము అని చెప్పినటువంటి కార్యక్రమాన్ని తీసేయడానికి కార్యక్రమాన్ని ఆలోచిస్తున్నారు. ఇప్పటికే ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు, అలాగే రైతులకు సంబంధించినటువంటి బకాయిలు అలాగే ఉన్నాయి, ఇట్లా హౌసింగ్ సంబంధించిన ఇలా రకరకాలుగా ప్రభుత్వము అనేక రంగాల్లో వెనుకబడి ఉన్నప్పటికీ ఈ ఉచిత కార్యక్రమాల గురించి మాత్రం వీళ్ళు ప్రజల దగ్గరికి వెళ్లి బోధనలు చేస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ప్రభుత్వం అయినా సరే పేదరికాన్ని పోగొట్టాలని చెప్పని వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా తయారు చేస్తారు. గతంలో మేము చేశామనంటే విద్య మీద అందరూ నిలబడే విధంగా, అందరూ చదువుకునే విధంగా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా, వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడే విధంగా, వాళ్ళు పైకి ఎదిగే విధంగా, దేశ విదేశాలకు వెళ్లే విధంగా మేము తయారు చేశాం, ఖర్చు పెట్టాం. అంతే తప్ప వేరే దీనికి ఖర్చు పెట్టలేదు కదా. ఈ రోజు 2.5 లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి మీరు దేని మీద ఖర్చు పెట్టారో, ఏ రంగం మీద ఖర్చు పెట్టారో, ఏ రంగాన్ని పైకి తీసుకొచ్చారో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చెప్పేటటువంటి పరిస్థితి కానీ, సమాచారం కానీ, ధైర్యం కానీ మీ దగ్గర లేదు. ఈ రోజు మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా మోసపూరితమైనటువంటి మాట, దగా చేసేటటువంటి మాట, వంచన చేసేటటువంటి మాట ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతుంది అని చెప్పని స్పష్టంగా అర్థమైపోయింది. రాబోయే రోజుల్లో ఇంకా పథకాల గురించి, పేదరిక నిర్మూలన గురించి, లేకపోతే ప్రజల యొక్క అవసరాల గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు అన్నట్టుగా వీరు చెప్తా ఉన్నారు, వీళ్ళు ఉద్బోధిస్తా ఉన్నారు. ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తామన్నారు, కరెంటు ఛార్జీలు తగ్గిస్తామన్నారు, లేకపోతే ఇంకా రకరకాలుగా అన్ని చేస్తా ఉన్నారు. ఈ రోజు 20,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు, స్థానిక సంస్థల్లో పన్నులు వేస్తా ఉన్నారు. ఈ రకమైనటువంటి ధోరణి అవలంబిస్తూ ప్రజల్ని ఏమార్చేటటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉన్నట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. రైట్, ఓకే. రాంభూపాల్ గారు చెప్పండి, అప్పుడేమో ఓట్ల కోసం వీళ్ళు జనాన్ని దేహి దేహి అన్నారు, వాళ్ళేమి ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని అడగకపోయినా వీళ్ళు దేహి, మాకు ఓట్లు ఇవ్వండి అని చెప్పి దేహి అన్నారా?
ఇప్పుడు ప్రజలు దేహి అంటున్నారా? నిజంగా పవన్ కళ్యాణ్ గారు అంత దారుణంగా మాట్లాడడం సమర్థనీయమేనా? నిజంగా సంక్షేమ స్కీములు అమలు చేస్తే అడుక్కు భిక్షగాళ్ళ కిందే లెక్క. మరి ఎవరు ఇచ్చారు, ఎవరు చేయమన్నారు? వీటన్నిటికీ మళ్ళీ ప్రజల మీద తోసేటువంటి ఎలక్షన్ ముందే ఏం చెప్పారు? వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళు ఎలక్షన్ ముందే ఇట్లాంటి దిక్కుమాలిన ఎన్నికల మేనిఫెస్టో ఎందుకు ఇచ్చావో అని అడగాలి కదా, ఒకవేళ ఆయనకి అభ్యంతరం ఉంటే. అవ్వడకుండా ఇప్పుడు 2 రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రులు, ఆయనకి రేవంత్ రెడ్డి ఫ్రెండే కావచ్చు, వెంకయ్యనాయుడు గారి ఫ్రెండే కావచ్చు, కానీ అప్పుడు చెప్పాలి కదా కాంగ్రెస్ వాళ్ళకి కానీ, బీజేపీ వాళ్ళకి కానీ, తెలుగుదేశం వాళ్ళకి కానీ. మీరేమంటారు రాంభూపాల్ గారు? సార్ ఒకటి సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నది ఏదో ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షాన్ని విమర్శిస్తున్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరో ఉచిత పథకాలు ప్రభుత్వం ప్రకటించినట్లు, ప్రతిపక్షం ఈ ఉచిత పథకాల వల్ల లాభం లేదన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఆయన ఇప్పటికీ ఇంకా మెలుకోలే. నేను అధికారంలో ఉన్నాను, నాకు బలం ఇస్తే మొత్తం ప్రజలకు అభివృద్ధి చేస్తానని చెప్పిన మాట ఇంకా గుర్తున్నట్టుగా లేదు. 18 నెలలు 19 నెలలు అయినా ఇంకా ఆయన ఉపన్యాస ధోరణిలో మార్పు లేదు. చూసారుగా, ఇందాక ఇంకో వీడియో కూడా వేసాం. ఏది అక్కడ డ్రైన్స్కి 3,000 కోట్లు 4,000 కోట్లు డబ్బులు లేవు, ఫైనాన్స్ నా దగ్గర లేదు, నేను నన్ను సీఎం చేయలేదు అని ఏమో అక్కడ చెబుతున్నారు. అంతకుముందేమో అసలు మొత్తం నేనే చేస్తానని చెప్పారు. అదే సార్, ఈ రోజు ఉచిత పథకాలని అవసరం, ప్రజల అవసరం ఉంది, అవసరానికి ఇంకా మెరుగు చేయాల్సిన అవసరం ఉంది, అందుకని పథకాలు కూడా కంపల్సరీ కావాలి. కానీ ఆ రోజు ఏం చెప్పింది ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం? జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాల పేరుతో డబ్బులన్నీ అప్పుల పాలు చేశాడు, రాష్ట్రం అభివృద్ధి కాలేదు, ఇది మన శ్రీలంక లాగా తయారైపోతుందని చెప్పేసి కదా ప్రచారం చేసింది. ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికి అంతకంటే మించి అనేక రకాల హామీలు ఇచ్చినారు. ఇప్పుడు విష్ణు గారు చెప్పిన కొన్ని హామీలతో పాటు ముఖ్యంగా యువతకు నిరుద్యోగ భృతి చాలా పెద్ద ఎత్తున హామీ ఇచ్చినారు. ఈ రోజు వరకు అమలు కాల. మరి అది కూడా దేహి అనుకోవాలా? ఎందుకంటే ఆయన అందరు యూతే కదా ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ గారికి. ఆ రోజు ఏం చెప్పాడు? నాకు ఓటేస్తే ఈ ప్రభుత్వం చేత మీకు నిరుద్యోగ భృతి ఇప్పిస్తా, ఉద్యోగాలన్నీ భర్తీ చేయిస్తానన్నాడు. మీరు ఉద్యోగాలు భర్తీ చేయండి. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఎవరి కాళ్ళ మీద వాళ్ళు ఒక ఉద్యోగం ఇవ్వండి. మీరు ఈ రోజుకు అనేక డిపార్ట్మెంట్, ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఒక పోస్ట్ తప్ప మిగిలిన 2 సంవత్సరాలు, ఈ సంవత్సరానికి అనౌన్స్ చేసిన డిఎస్సి గురించి కానీ, అదేవిధంగా ఖాళీ పోస్టులకు సంబంధించి సుమారుగా 90,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి వివిధ డిపార్ట్మెంట్లలోని. ప్రభుత్వమే లెక్కలు చెప్తున్నట్టుగా మనకు ఆధారాలతో సహా వస్తున్నాయి. మరి ఇన్ని పోస్టులను భర్తీ చేస్తే వాళ్ళందరూ స్వయం కాళ్ళ మీద నిలబడతారు కదా. ఎవరు అభ్యంతరం పెట్టినారు మీ ప్రభుత్వానికి? ఉచిత పథకం కాదు కదా, అది బతకడానికి ఉపయోగపడే పథకం కదా. అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నారు కాయగూరలు పండించండి, పండ్ల తోటలను అభివృద్ధి చేయండి, తద్వారా రైతులు స్వయంగా బతుకుతారు, ఆ రకంగా రాష్ట్రం అభివృద్ధి అవుతుందని బ్యాంకులకు ఉపదేశం ఇచ్చినారు. మంచిది. మరి ఈ రోజు అక్కడ 3 పంటలు పండించే రైతులే కదా రాజధాని ప్రాంతంలో ఉండేది. ఆ భూములు ఎందుకని తీసుకుంటున్నారు? గతంలో 50,000 ఎకరాలు, ఇప్పుడు 20,000 ఎకరాలు, మళ్ళీ 20,000 ఎకరాలు, మొత్తం మీద 1,00,000 ఎకరాలకు పైగా 3 పంటలు పండి కాయగూరలు పండించే రైతులందరినీ దివాలది ఇచ్చేసి అక్కడ భూములన్నీ బలవంతాన లాగేసుకుని బ్యాంకుల వాళ్ళకి మాత్రం మీరందరూ రైతులను ఆదుకోవాలి. ఏ రైతులను ఆదుకోవాలా? కార్పొరేట్ కంపెనీలను ఆదుకోవాలా? అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వం మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు డ్రైన్ కు 3,000 కోట్లు లేవు, నా దగ్గర డబ్బులు ఉండవు, ఎందుకంటే అది ముఖ్యమంత్రి చేతులు. అంటే ముఖ్యమంత్రి మీ మాట వినడం లేదనా, లేకపోతే ముఖ్యమంత్రి గారికి మీరు చెప్తే ఆయన పట్టించుకోవడం లేదా? ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? ఒక ట్రైన్ కి 3,000 కోట్లు ఇవ్వనప్పుడు రోడ్ల మీద గుంతలు లేకుండా పాలు పోసి పాలు ఎత్తుకునేటట్టుగా రోడ్లు చేస్తానని చెప్పినారు కదా మీరు. మరి ఇప్పుడు ఎందుకని మాట మారుస్తున్నారు? అందుకనే ప్రజల్ని భిక్షగాళ్ళుగా కాదు మార్చాల్సింది, ప్రజలకు హక్కుదారులుగా, ప్రజలకు కావలసిన సంక్షేమంతో పాటు అభివృద్ధికి ఏదైతే మీరు చెప్పారో వాటిని అమలు చేయాలి. వాటి నుంచి తప్పించుకోవడానికి ఈ రోజు మాట్లాడితే కుదరదు. అదేవిధంగా పెద్దలు వెంకయ్య నాయుడు గారు, ఆయన ఉపరాష్ట్రపతి, గౌరవనీయమైన వ్యక్తే, కానీ ఈ రోజు ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తే కూటమి తరపున ఇంకో మద్దతుదారుడుగా మాట్లాడుతున్నాడు. ఈ వైఖరి వల్ల నీకుండే విలువలు కోల్పోతారు. ఎందుకంటే మీకుండే ప్రతిష్ట ఏదైనా గౌరవం ఉంటే ప్రజల్లో దాన్ని కోల్పోతారు. ఉచిత హామీలు ఇచ్చేటప్పుడే మీరు మాట్లాడింటే మీరు అన్నట్టుగా ఆయన హుందాతనం ఉండేది. ఓ పెద్ద మనిషి అనుభవంతో చాలా విషయాలు చెప్తున్నాడు, జాగ్రత్త పర్లేదు ఇల్లు అనుకోవచ్చు. ఆ రోజేమో సైలెంట్ గా ఉన్నారు. పోనీ అప్పుడు ఉన్నారు, ఇప్పుడు బీహార్ ఎన్నికలప్పుడు మాట్లాడిండొచ్చు కదా. గత 10-15 రోజుల క్రితం జరిగిన బీహార్ ఎన్నికల్లో ఎందుకు మాట్లాడలేదు? స్వయానం మీ ప్రధాని గారే కదా బటన్ నొక్కి ఒక్కొక్క అకౌంట్ లో, మహిళల అకౌంట్ లో 10,000 వేసింది. అప్పులు తెచ్చి మరి 10,000 వేసినారు. గత 10 సంవత్సరాల్లో మహిళలు గుర్తుకు రాని వాళ్ళు ఎన్నికల కరెక్ట్ నోటిఫికేషన్ ఒక రోజు ముందే గుర్తు వచ్చింది. మీరు మాట్లాడాలి కదా, ధర్మం గురించి మాట్లాడిన వాళ్ళు, రాజ్యాంగం గురించి, విలువల గురించి మాట్లాడే వాళ్ళు మీరు అప్పుడు మాట్లాడలేదే. పోనీ అప్పుడు వద్దు, కర్ణాటక పక్క రాష్ట్రం కదా. కర్ణాటకలో మొన్న ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చినారు, ఎన్ని రకాల అబద్ధాలు చెప్పినారు. ప్రజలు చిత్కరించుండొచ్చు, కానీ ఇచ్చి ఓట్లు ఒరిస్సాలో ఏం చేసి నవీన్ పట్నాయక్ గారిని ఓడగొట్టినారు. కాబట్టి ఇవన్నీ అప్పుడు మర్చిపోయి ఇప్పుడేదో మాట్లాడుతున్నారు. ఉమ్మడి మేనిఫెస్టో మీది. ఈ రోజుకు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి మేనిఫెస్టో, కూటమిలో మీ మంత్రులు ఉన్నారు. మరి ఈ పథకాలన్నీ అమలు, ఈ పథకాల హామీలన్నింటిలో మీ భాగస్వామ్యం ఉంది. మరి వాటన్నిటి గురించి మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడితే అంటే ఈ పథకాలు అమలు చేయలేని నిస్సాయ స్థితిలో
చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి తప్పు కాదు, మీరు అడుక్కోవడం తప్పు, మీరు దేహి అనుకోవడం తప్పు, మీరు ఉచిత పథకాలకు ఎదురు చూడడం తప్పని ప్రజల్ని దోషులుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని ప్రజలు ఖచ్చితంగా తిరస్కరించాలా. మీరు చూపించిన శ్రీశ్రీ గారి లాగా ఖచ్చితంగా వాళ్ళ బాధలో నుంచి, కష్టాల్లో నుంచి వాస్తవ పరిస్థితుల్లో అర్థం చేసుకుంటున్నారు. అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న మంత్రివర్గ సమావేశంలో చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. అమరావతి రైతుల్లో తీవ్రమైన అసంతృప్తి ఉందని. ఇప్పుడు తీవ్రమైన అసంతృప్తి ఉంది, తీవ్రమైన ఉద్యమంగా అది మారుతుందేమో అది ఆలోచించాలి. ఎందుకంటే మొదటి విడత రైతులకు ఏమి చేయకపోతే ఇప్పుడు రెండో విడత మళ్ళా భూసేకరణ అంటున్నారు. అది ఇది మళ్ళీ కాకుండా వద్దాం, ఆ అంశంలోకి మళ్ళీ వద్దామండి. ప్రస్తుతం ఒక్కొక్క అంశం వారి వెళ్దాం. ఉచితాల మీద అంటే ప్రజలను దేహి అంటున్నారంటే ప్రజలను భిక్షగాళ్ళుగా చూస్తున్నారా? మరి వీళ్ళు హెలికాప్టర్లో తిరుగుతారు, ఏ విమానాల్లో, ప్రత్యేక విమానాల్లో తిరుగుతుంటారు. మరి ఆ డబ్బంతా కాదా? అమరావతి మీరు అన్నట్టు అమరావతిలో టెండర్ల రూపంలో ఎక్సెస్ వేల కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్లు కడుతుంటారు, అవసరం ఉన్నా లేకపోయినా. మరి వాటన్నింటినీ వదిలేసి పేద ప్రజలకు ఇచ్చిన హామీ ఆడబిడ్డ అనేది 1500 ఇమ్మని ఏ ఆడబిడ్డ అని అడిగిందా వీళ్ళని? అప్పుడు వీళ్ళు దేహి అని ఇప్పుడు జనాన్ని భిక్షగాళ్ళు అంటారేంటి? అది మరి అన్యాయంగా అనిపించట్లేదా? సార్, ఇప్పుడు ప్రజల్ని హేళన చేసే పద్ధతుల్లో, అవమానం చేసే పద్ధతుల్లో మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అదొకటి. రెండోది, పోనీ ఇప్పుడు లూలు కంపెనీకి ఇచ్చినారు మీరు 100 రూపాయలు భూములు ఆదాయానికి ఇచ్చారు. వాళ్ళు కూడా దేహి అని అడుగుతున్నారు మిమ్మల్ని. వాళ్ళు కూడా దేహి అని ఎందుకు అడగాలి మిమ్మల్ని? లేదా మీరే వాళ్ళని దేహి అని అడుక్కొని భూములు తక్కువ ధరకు ఇస్తున్నారా? 99 పైసలకు లీజుకి ఇవ్వడం ఏమిటి సార్? ఈ రోజు కూడా తీర్మానం చేసినారు 33 సంవత్సరాలు, తిరిగి మరో 33 సంవత్సరాలు లీజుకి ఇవ్వడానికి. అంటే మెడికల్ కాలేజీ భూములు, మెడికల్ కాలేజీల భూములు కూడా అంతే, ఇంతే సంగతి కదా. పేదలకు ఇచ్చే ఉచిత పథకాలే దేహీగా మారితే మరి పెద్ద పెద్ద కంపెనీలకు 100,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తుల్ని అతి తేలిగ్గా అప్పచెప్తున్నారే. దీని గురించి మాట్లాడటంలా పవన్ కళ్యాణ్ గారు కానీ, వెంకయ్య నాయుడు గారు కానీ. మరి ఇక్కడ కదా మీరు మాట్లాడాల్సింది. ప్రజలకు మేలు చేయండి అయ్యా, ఈ కంపెనీలకు ఎందుకు, ఈ కంపెనీల ప్రయోజనాలకు ఎందుకు అని చెప్పాలి కదా. అక్కడ మాట్లాడటంలా అంటే దాని అర్థం స్పష్టంగా వీళ్ళు కార్పొరేట్ కంపెనీల పట్ల యజమానులకు అనుకూలంగా ఉంటారు, పేదలు మాత్రం భిక్షగాళ్ళుగా వాళ్ళందరినీ ఏదో ఎన్నికలప్పుడు వాడుకునే ఒకటి పరికరాలుగా వాడుకునే ప్రయత్నాలు చేస్తారు. ఇది సరే, ఇది ప్రజలు గుర్తిస్తారు. అది పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడేది, ఇప్పుడు మాట్లాడేది చూస్తే అప్పుడు అర్థమవుతుంది ఆయనకు. అంటే ప్రజలంతా ఆయన వెనకాల ఆయన వెంబడబడుతున్నారు. ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ కూడా ఆపడానికి ఇబ్బంది పడుతుందంట. కాబట్టి ఆయన ఏం చేసినా జనం ఆయనకి జై జయధ్వానాలు పలుకుతున్నారంటే మరి జనాన్ని ఆయన అంత తక్కువగా అంచనా వేస్తున్నారా? జనం అంత అమాయకులా, ఇంకేమన్నా అనాలా? మరి అది చూడాలి.